హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డేటా ట్రిప్ తెలుగు. ఈ వీడియోలో మనము డిజిటల్ సర్టిఫికేట్ అండ్ సర్టిఫికేట్ అథారిటీ గురించి తెలుసుకుందాం. బట్ బిఫోర్ వి ఎంటర్ ఇంటూ ద వీడియో, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, వీడియోని లైక్ చేయండి, అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా క్వైరీస్ ఆర్ సజెషన్స్ ఉంటే ప్లీజ్ టు కామెంట్ బిలో. సో డిజిటల్ సర్టిఫికేట్ గురించి మనం తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ని డిస్కస్ చేసుకుందాం. మన రెగ్యులర్ లైఫ్లో జరిగేదే. ఒక ఇండివిజువల్ ఏ యూనివర్సిటీలో అయినా కానీ సరే, లేదా ఏ బోర్డులో అయినా కానీ సరే, ఒక ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి తన ఎగ్జామ్ రాసి పాస్ అయితే తనకి ఆ యూనివర్సిటీ ఆర్ బోర్డు ఒక సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇండివిజువల్ బీకామ్ని కంప్లీట్ చేశాడు అనుకుందాం. ఎక్కడి నుంచి? జేఎన్టీయూ యూనివర్సిటీ నుంచి. ఇప్పుడు జేఎన్టీయూ ఏం చేస్తుందంటే, ఈ పర్టికులర్ ఇండివిజువల్ మా యూనివర్సిటీలో 3 years బీకామ్ కంప్లీట్ చేశాడని చెప్పి తనకు ఒక సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే ఫర్దర్గా వెరిఫై చేసుకోవడానికి, ఒక ప్రూఫ్ లాగా అనమాట. ఇన్ ద సేమ్ వే ఒక వెబ్సైట్ ఆర్ డొమైన్ తన ఐడెంటిటీని తాను ప్రూవ్ చేసుకోవాలన్నా, లేకపోతే వెరిఫై చేసుకోవాలి అని అనుకున్నా కానీ సరే, ఎస్పెషల్లీ ఒక యూజర్ ఆ వెబ్సైట్స్ని వాడాలనుకున్నప్పుడు ఆ వెబ్సైట్ ఒక ఐడెంటిటీని వెరిఫై చేయాలంటే డిజిటల్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. డిజిటల్ సర్టిఫికేట్ లేకుండా వాటి ఐడెంటిటీస్ని వెరిఫై చేయలేం. సో ఈ డిజిటల్ సర్టిఫికేట్స్ని ప్రొవైడ్ చేసే ఒక ఇన్స్టిట్యూట్ ఆర్ ఆర్గనైజేషన్ ఏది అంటే సర్టిఫికేట్ అథారిటీ. ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నానంటే, అగైన్ టు వెరిఫై దేర్ ఐడెంటిటీ, వెరిఫై ద వెబ్సైట్ ఐడెంటిటీ. వెబ్సైట్ అయి ఉండొచ్చు, అప్లికేషన్ అయి ఉండొచ్చు, డొమైన్ అయి ఉండొచ్చు. సో టు వెరిఫై ద ఐడెంటిటీ ఈ సర్టిఫికేట్ అథారిటీ అనేది డిజిటల్ సర్టిఫికేట్స్ని ప్రొవైడ్ చేస్తుంది వెబ్సైట్కి. మనం దీన్ని ఇన్ డెప్త్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని డిస్కస్ చేసుకుందాం. బట్ బిఫోర్ వి ఎంటర్ ఇంటూ ఎగ్జాంపుల్, ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఎన్కోడింగ్ కానీ, ఎన్క్రిప్షన్ కానీ, సిమెట్రిక్ అసిమెట్రిక్, హ్యాషింగ్ కానీ, డిజిటల్ సిగ్నేచర్, ఈ టాపిక్స్ మీకు తెలియకుంటే బెటర్ యూ డోంట్ కంటిన్యూ విత్ దిస్ వీడియో. ఎందుకంటే అన్లెస్ అంటే మీకు ఆ టాపిక్స్ క్లియర్గా అర్థమైతే తప్ప డిజిటల్ సర్టిఫికేట్ అండ్ సర్టిఫికేట్ అథారిటీ అనే కాన్సెప్ట్స్ అర్థం కావు. ఈవెన్ దో మీకు ఒక్క టాపిక్ తెలియకపోయినా కానీ మీరు చాలా ఇబ్బంది పడతారు. సో నేను ఆల్రెడీ వాటిపైన ఒక వీడియోస్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ టైం ఉంటే గో త్రూ దట్, ఆర్ అట్లీస్ట్ గో త్రూ గూగుల్ సెర్చ్ చేయండి, లేకపోతే చాట్ జీపీటీని చెక్ చేసుకొని అగైన్ కంటిన్యూ దిస్ వీడియో. ఓకే, సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. అజ్యూమ్ దట్ ఈరోజు ఒక వీకెండ్ అనుకోండి, అండ్ యూ జస్ట్ వాంట్ టు చిల్ బై వాచింగ్ సమ్ మూవీ. ఒక మూవీ చూస్తూ కొంచెం చిల్ అవ్వాలి అని అనుకున్నారు. సో వాట్ యూ విల్ డూ? మీరు ఏం చేస్తారు? మీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి బ్రౌజర్ ఓపెన్ చేస్తారు, అండ్ దెన్ యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. మోస్ట్లీ యూట్యూబ్ ఓపెన్ చేసేసి లైక్ యూ వాంట్ టు సీ సమ్ మూవీ, ఓల్డ్దో కొత్తదో ఏదో ఒకటి. సో వాట్ యూ విల్ డూ? youtube.com అని చెప్పి సెర్చ్ చేస్తారు, youtube.com. అండ్ ఓపెన్ అది ఐ మీన్ బ్రౌజర్లో యూట్యూబ్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అందులో ఏదో ఒక మూవీ పైన క్లిక్ చేస్తారనమాట. సో నవ్ వాట్ హ్యాపెన్స్, ఈ రిక్వెస్ట్ యూట్యూబ్కి వెళ్తుంది. యూట్యూబ్ ఇన్ ద సెన్స్ లైక్ యూట్యూబ్ సర్వర్కి అయితే వెళ్తుంది. మనకి ఇప్పుడు ఇంకొక సెకండ్ పార్ట్ వచ్చారు, యూట్యూబ్ సర్వర్. సో యూట్యూబ్ సర్వర్, ఈ రిక్వెస్ట్ ఎప్పుడైతే యూట్యూబ్ సర్వర్కి రీచ్ అవుతుందో, అండ్ మనం ఎలాగో మూవీ రిక్వెస్ట్ చేస్తాం, అండ్ మూవీ అంటే మినిమం టు మినిమం లైక్ ఒక 500 MB to 600 MB ఉండదా, హ్యూజ్ డేటా. సో బేస్డ్ ఆన్ యువర్ నాలెడ్జ్ యూ టెల్ మీ లైక్ ఏ ఎన్క్రిప్షన్ యూజ్ చేస్తుంది యూట్యూబ్. అండ్ ఆఫ్ కోర్స్ డెఫినెట్గా ఎన్క్రిప్షన్ అయితే యూజ్ చేయాలి, అలాగే డేటా సెండ్ చేయలేం, బికాస్ అన్సెక్యూర్ ఛానల్, డేటా హైజాక్ అయ్యే ఛాన్స్ ఉంది, యూజర్కి యూట్యూబ్కి మధ్య సర్వీస్ స్టాప్ చేసే ఛాన్స్ ఉంటుంది, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్ జరిగే ఛాన్స్ ఉంటాయి. సో డెఫినెట్గా ఎన్క్రిప్షన్ అయితే చేయాలి. సో సిమెట్రిక్ అండ్ అసిమెట్రిక్లో యూట్యూబ్ ఏం చూస్ చేసుకుంటుందంటే సిమెట్రిక్, బికాస్ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో మాత్రమే మనము హ్యూజ్ డేటాని తక్కువ టైంలో సెండ్ చేయగలుగుతాం. సో ఇట్స్ వెరీ క్లియర్ దట్ యూట్యూబ్ ఏం చేస్తుంది, సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ని యూజ్ చేసుకుంటుంది. ఆ సమ్ అల్గారిథం, సిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో సమ్ అల్గారిథంని చూస్ చేసుకొని మనకి డేటా సెండ్ చేయాలి అని అయితే ఫిక్స్ అవుతుంది. ఓకే, సిమెట్రిక్ ఎన్క్రిప్షన్లోనే సెండ్ చేయాలి. కానీ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో మనం డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే మనకి డెఫినెట్గా కావాల్సింది ఏంటి? ప్రీషేర్డ్ కీ. సెండర్ దగ్గర, ఐ మీన్ యూట్యూబ్ దగ్గర, అండ్ రిసీవర్ దగ్గర అంటే మన దగ్గర బ్రౌజర్ దగ్గర, ఇద్దరి దగ్గర ఒక ప్రీషేర్డ్ కీ అయితే పక్కా ఉండాలి కదా. సో బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే ఇట్ జనరేట్స్ ద ప్రీషేర్డ్ కీ, ప్రీషేర్డ్ కీని జనరేట్ చేస్తుంది. అండ్ ఈ ప్రీషేర్డ్ కీని ఇప్పుడు మనము యూట్యూబ్కి షేర్ చేయాలి. ఎందుకంటే ఇద్దరి దగ్గర ప్రీషేర్డ్ కీ లేకుంటే సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అనేది మనం ఎలా ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం? చేయలేం.
కానీ బ్రౌజర్కి ఇక్కడ ఒక ఇష్యూ ఉంది. అదేంటి అంటే ఈ ప్రీషేడ్ కీని యూట్యూబ్ సర్వర్కి సెండ్ చేయాలి అంటే అదొక అన్సెక్యూర్డ్ ఛానల్లో పంపిస్తే ఏమవుతుంది, ఎవరో ఒకరు హ్యాక్ చేసి ఆ కీని వాళ్ళు కాపీ చేసుకుంటే ఎంటైర్ డేటా మనకి యూట్యూబ్కి మధ్య జరిగే ప్రతి కమ్యూనికేషన్ని అతను రీడ్ చేయగలుగుతాడు. సో వీ ఆల్రెడీ డిస్కస్ లైక్ అసిమెట్రిక్ కీని యూజ్ చేయాలి ఇప్పుడు మనం. సో బ్రౌజర్ అంటే యూజర్ సైడ్ ఏం డిసైడ్ అవుతుంది, దే విల్ యూస్ అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ టు ఎన్క్రిప్ట్ ప్రీషేడ్ కీ. ఎంటైర్ కమ్యూనికేషన్ అంటే ఈ మూవీ ఎంటైర్ని మనం అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో ఎన్క్రిప్ట్ చేయట్లేదు, ఓన్లీ ప్రీషేడ్ కీని మాత్రమే ఎన్క్రిప్ట్ చేయాలి. అండ్ దట్ టు ఈ ప్రీషేడ్ కీని ఓన్లీ యూట్యూబ్ మాత్రమే ఓపెన్ చేయగలగాలి. మనకు ఆల్రెడీ తెలుసు అసిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే 2 డిఫరెంట్ కీస్ని వాడాలి. సో లెట్స్ అజ్యూమ్ యూట్యూబ్ దగ్గర 2 కీస్ ఉన్నాయి, 2 keys. One is యూట్యూబ్ పబ్లిక్ కీ, రెండోది ఏంటి యూట్యూబ్ ప్రైవేట్ కీ. ఓకే, సో ఇప్పుడు మనము ఈ ప్రీషేడ్ కీని ఎన్క్రిప్ట్ చేయాలంటే మనకి యూట్యూబ్ పబ్లిక్ కీ అనేది చాలా నెససరీ. ఎందుకంటే యూట్యూబ్ పబ్లిక్ కీ తోటి ఈ షేడ్ కీని మనం ఎన్క్రిప్ట్ చేస్తేనే యూట్యూబ్ దాన్ని డీక్రిప్ట్ చేసుకొని ప్రీషేడ్ కీని తీసుకుంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మనం పంపించే ఈ షేడ్ కీని యూట్యూబ్ తప్ప ఎవరు ఓపెన్ చేయకూడదు. అలా ఎవరు ఓపెన్ చేయకూడదు అంటే డెఫినెట్గా మనం యూట్యూబ్ పబ్లిక్ కీ తోటే ఎన్క్రిప్ట్ చేయాలి. అప్పుడే యూట్యూబ్ మాత్రమే దాన్ని డీక్రిప్ట్ చేయగలదు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవరు ఓపెన్ చేయలేరు కాబట్టి. సో వాట్ యూట్యూబ్ విల్ డూ ఈస్, నా యూట్యూబ్ ఏం చేస్తుందంటే పబ్లిక్ కీని బ్రౌజర్కి సెండ్ చేస్తుంది. గుడ్, బ్రౌజర్ దగ్గర ఇప్పుడు యూట్యూబ్ పబ్లిక్ కీ వచ్చేసింది. అండ్ బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే ఈ ప్రీషేడ్ కీని ఆల్రెడీ తన దగ్గర ఉన్నటువంటి తను జనరేట్ చేసినటువంటి ప్రీషేడ్ కీని యూట్యూబ్ పబ్లిక్ కీ తోటి ఎన్క్రిప్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇట్ విల్ ఎన్క్రిప్ట్ ద పబ్లిక్ షేడ్ కీ విత్ యూట్యూబ్ పబ్లిక్ కీ. నైస్, ఎన్క్రిప్ట్ చేసేసాం. గుడ్, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు దీన్ని ఈ ఎంటైర్ కీని యూట్యూబ్కి ఫార్వర్డ్ చేయాలి. ఓకే, సో అగైన్ దీన్ని ఇక్కడికి ఫార్వర్డ్ చేసాము అండ్ యూట్యూబ్ హ్యావ్ ఇట్ నౌ. యూట్యూబ్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీషేడ్ కీని తను యాక్సెస్ చేయాలంటే ఈ పబ్లిక్ కీని డీక్రిప్ట్ చేయాలన్నా వద్దా? సో డీక్రిప్ట్ చేసేస్తుంది. తన దగ్గర ఆల్రెడీ యూట్యూబ్ ప్రైవేట్ కీ ఉంది. ఓకే, పబ్లిక్ కీని ప్రైవేట్ కీ తోటి మైనస్ చేసేసింది. నౌ యూట్యూబ్ హ్యావ్ ద ప్రీషేడ్ కీ. అండ్ ఈ ప్రీషేడ్ కీ తోటే తను ఏం చేస్తుంది, నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫస్ట్లో రిక్వెస్ట్ చేసాం గుర్తుందా మూవీని, ఆ మూవీని లెట్స్ కాల్ ఇట్ యాజ్ డేటా. ఎందుకంటే వీడియో అయినా ఆడియో అయినా టెక్స్ట్ అయినా ఏదైనా కానీ సరే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఏ డేటా. సో దీన్ని ఈ ప్రీషేడ్కి నేను పిఎస్కే అని రాస్తున్నాను, ప్రీషేడ్కిని యూజ్ చేసి డేటాని ఎన్క్రిప్ట్ చేసి ఇట్ విల్ సెండ్ ఇట్ టు బ్రౌజర్. అంటే మూవీ మనకు వచ్చేసింది అండ్ వీ కెన్ స్టార్ట్ వాచింగ్ ద మూవీ. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఓకే ఫైన్, కానీ ఇక్కడ ఒక మేజర్ ఫ్లా ఉంది. అదేంటి అంటే యూట్యూబ్ సర్వర్ నుంచి బ్రౌజర్కి పబ్లిక్కి ఫార్వర్డ్ చేసేటప్పుడు మనకి ఎలాంటి ఎన్క్రిప్షన్ లేదు, ఎలాంటి సెక్యూరిటీ లేదు. సో ఎవరైనా ర్యాండమ్ పర్సన్ లైక్ ఒక అటాకర్ ఇక్కడ అటాక్ చేసి మిడిల్లో మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ని చేయొచ్చు. MIT, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ని తను చేసేయచ్చు. సో ఇక్కడ మనము ఎన్క్రిప్షన్ లేదు, అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం. అన్లెస్ అంటిల్ ఈ పబ్లిక్కి అని కనుక తను ట్యాంపర్ చేస్తే ఇక్కడ మనకి యూట్యూబ్కి మనకి మధ్య కనెక్షన్ కట్ అయిపోవచ్చు, లేదంటే మధ్యలో డేటా లీక్ అవ్వచ్చు, తను డేటాను యాక్సెస్ చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. ఇక్కడ మనం యూట్యూబ్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం కానీ జస్ట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ వాట్సాప్ అయితే మన మెసేజెస్ అన్నీ ఒక థర్డ్ పార్టీ పర్సన్ చూస్తాడా లేదా? సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్లా. పబ్లిక్ కీ అనేది వితౌట్ సెక్యూరిటీ ఫార్వర్డ్ చేయడమే ఫ్లా. ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని ఒక్కటి కనుక మనం రిజాల్వ్ చేయగలిగితే మిగతా ఎంటైర్ సిస్టమ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది, ఎక్కడే కానీ డేటా లీక్ అయ్యే ఛాన్సే లేదు. సో ఈ ప్రాబ్లం నుంచి మనల్ని కాపాడడానికి వచ్చే పర్సన్ ఎవరు అంటే సర్టిఫైడ్ అథారిటీ. ఇప్పుడు సర్టిఫికేట్ అథారిటీ రోల్ అనమాట, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సర్టిఫికేట్ అథారిటీ రోల్. ఈ పబ్లిక్ కీని సేఫ్గా వితౌట్ ట్యాంపరింగ్ బ్రౌజర్కి చెప్పని సర్టిఫికేట్ అథారిటీది. సో యాజ్ యూజువల్ సర్టిఫికేట్ అథారిటీ కూడా యూజ్ చేసేది అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్. సో అజ్యూమ్ దాట్ సర్టిఫికేట్ అథారిటీ దగ్గర కూడా 2 కీస్ ఉండాలి. ఏంటివి అవి అంటే
సర్టిఫికేట్ పబ్లిక్కి అండ్ సర్టిఫికేట్ ప్రైవేట్కి. గుడ్. ఇప్పుడు సర్టిఫికేట్ అథారిటీ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ప్రొవైడ్ ఎ సర్టిఫికేట్ టు యూట్యూబ్ సర్వర్. బట్ దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్ అనేది ఎలా ఉంటుందో కూడా చూద్దాం. అప్పుడే మనకు ఒక క్లారిటీ వస్తుంది ఈ పబ్లిక్ కీని బ్రౌజర్కి అంత ఈజీగా ఎలా షేర్ చేయగలుగుతుంది విత్ సెక్యూరిటీ అనేది చూద్దాం మనం. సో లెట్ మీ ఓపెన్ సమ్ బ్రౌజర్. ఇక్కడ మనం యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. యా, సో ఒక బ్రౌజర్లో మనం ఇప్పుడు యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తాం. ఇక్కడ నేను లాక్ సింబల్ని క్లిక్ చేస్తున్నాను. కనెక్షన్ ఈజ్ సెక్యూర్. ఇక్కడ మనకి ఒక చిన్న ఐకాన్ కనిపిస్తుంది సర్టిఫికేట్ సింబల్లో. ఈ ఐకాన్ ఇలా క్లిక్ చేస్తే మనకి ఎంటైర్ సర్టిఫికేట్ అనేది విజిబుల్ అవుతుంది. దిస్ ఈజ్ ద సర్టిఫికేట్. దిస్ ఈజ్ హౌ సర్టిఫికేట్ లుక్స్ లైక్. మనం ఇప్పుడు ఒక్కొక్క వన్ బై వన్ పాయింట్ డిస్కస్ చేసుకున్నాం. సర్టిఫికేట్లు అసలుకి ఏముంటాయి, ఎందుకు అది సెక్యూర్ అవ్వగలిగింది అని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇష్యూడ్ టు. ఇష్యూడ్ టూలో ఏముంది, ఎవరికి ఇష్యూ చేస్తున్నాం మనం ఈ సర్టిఫికేట్ అంటే యూట్యూబ్కి ఆబ్వియస్లీ. సో ఇది ఆల్రెడీ ఎవ్రీ వన్ నోస్ దట్ యూట్యూబ్ ఈజ్ పార్ట్ ఆఫ్ గూగుల్ అనేది. సో యా, కామన్ నేమ్ వచ్చేసి గూగుల్. టు హూమ్ ఇట్ వాజ్ ఇష్యూడ్ టు యూట్యూబ్. అండ్ దెన్ ఇష్యూడ్ బై, ఎవరి ద్వారా ఇష్యూ చేయబడుతుంది. టిల్ నో మనం చాలాసార్లు చెప్పాను నేను, సర్టిఫికేట్ అథారిటీయే సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వన్ ఆఫ్ దో సర్టిఫికేట్ అథారిటీ ఈస్ గూగుల్ ట్రస్ట్ సర్వీస్. గూగుల్కి ఒక సర్టిఫికేట్ అథారిటీ ఉంది ఆన్ ఇట్స్ ఓన్, అండ్ అదే యూట్యూబ్కి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మనకి అదొక్కటేనా అథారిటీ, సర్టిఫికేట్ అథారిటీ, ఇంకా వేరే ఏవి లేవంటే చాలా ఉన్నాయి యాక్చువల్గా సర్టిఫికేట్ అథారిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డిజిసర్ట్ ఉంది, గ్లోబల్ సైన్, లెట్స్ ఎన్క్రిప్ట్. అండ్ ఈవెన్ మనకి ఇండియాలో కూడా ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఈ ముద్ర. ఎస్, సో ఈ ముద్ర ఉంది మనకి ఇండియాలో. దిస్ ప్రొవైడ్స్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అనమాట. వీ కెన్ జస్ట్ గివ్ అవర్ డీటెయిల్స్ అండ్ కొంచెం పేమెంట్ చేస్తే మనకు కూడా సర్టిఫికేట్స్ వస్తాయి ఇఫ్ వీఆర్ జెన్యూన్. సో యా, దే డూ దేర్ ఓన్ బ్యాక్గ్రౌండ్ చెక్ అండ్ మనము డిజిటల్ సర్టిఫికేట్స్ ఇలా తీసుకోవచ్చు. అండ్ మనం ఈవెన్ ఈ ముద్ర సర్టిఫికేట్ కూడా చూడొచ్చు. ఇఫ్ యూ గో హియర్ సి ఇష్యూడ్ టు, ఎవరికి ఇష్యూ చేశారు, ఈ ముద్ర digital.com అంటే ఈ వెబ్సైట్కి, ఈ డొమైన్కి మనకి సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది ఇష్యూడ్ బై, ఎవరు ఇష్యూ చేశారు, ఆర్గనైజేషన్ ఈ ముద్ర టెక్నాలజీస్. దట్ మీన్స్ ఈ ముద్ర డొమైన్కి వాళ్ళే ఇచ్చేసుకున్నారు సర్టిఫికేట్ బికాస్ దే ఆర్ ట్రస్టెడ్ సర్టిఫికేట్ అథారిటీస్. గుడ్. సో యా, కమింగ్ బ్యాక్ టు అవర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్. సో ఇష్యూడ్ టు ఉంది, ఎవరికి ఇస్తున్నాము. ఇష్యూడ్ బై ఉంది, ఎవరు ఇస్తున్నారు సర్టిఫికేట్. నెక్స్ట్ వ్యాలిడిటీ, ఇష్యూడ్ ఆన్ అండ్ ఎక్స్పైర్స్ ఆన్. ప్రతి సర్టిఫికేట్కి ఒక ఇష్యూ డేట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి యూట్యూబ్కి ఇచ్చిన సర్టిఫికేట్కి October 27, 2025 ఇష్యూ డేట్ అండ్ ఎక్స్పైర్స్ ఆన్ January 19, 2026. సో లెట్స్ రైట్ ఇట్ డౌన్. మనకి సర్టిఫికేట్లో ఏమేమి ఉన్నాయో మనం ఇప్పుడు రాసుకుందాం. సో వీ హ్యావ్ ఇష్యూడ్ టు ఎవరికి, యూట్యూబ్. ఇష్యూడ్ బై, ఎవరు ఇచ్చారు, ఇష్యూడ్ బై GTS, గూగుల్ ట్రస్ట్ సర్వీస్ ఇచ్చారు. ఓకే ఫైన్. అండ్ దాని తర్వాత ఏముంది మనకి, వ్యాలిడిటీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనేది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దాంట్లో, ఎక్స్పైరీ డేట్. ఓకే ఫైన్. అండ్ దెన్ వాట్, ఇంకేముంది మనకి, వీ హ్యావ్ పబ్లిక్ కీ. యూట్యూబ్ యొక్క పబ్లిక్ కీ ఉంది మనకి ఇక్కడ, పబ్లిక్ కీ. గుడ్. యూట్యూబ్ యొక్క పబ్లిక్ కీ మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంది, సమ్ ర్యాండమ్ నెంబర్ ఇక్కడ మనకు ఉంది చూడండి. అండ్ దెన్ వీ హ్యావ్ సర్టిఫికేట్. సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ డిజిటల్ సిగ్నేచర్ ఆఫ్ సర్టిఫికేట్ అథారిటీ. ఈ ఎంటైర్ సర్టిఫికేట్ని హ్యాష్గా కన్వర్ట్ చేసి ఆ హ్యాష్కి ఎన్క్రిప్ట్ చేస్తే దాన్ని డిజిటల్ సిగ్నేచర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ఇష్యూ 2 నుండి పబ్లిక్ కీ వరకు ఉంది కదా. ఇప్పుడు ఇది అంతా అనుకోండి, సర్టిఫికేట్. ఓకే, దిస్ ఈజ్ సర్టిఫికేట్. దీన్ని ఏం చేస్తుందంటే సర్టిఫికేట్ అథారిటీ, ఈ కేసులో GTS ఏం చేస్తుందంటే హ్యాష్గా కన్వర్ట్ చేస్తుంది అండ్ వచ్చిన హ్యాష్ని మరీ ఎన్క్రిప్ట్ చేస్తుంది. దేంతో ఎన్క్రిప్ట్ చేస్తుంది అంటే సర్టిఫికేట్ అథారిటీ యొక్క ప్రైవేట్ కీ తోటి, సర్టిఫికేట్ ప్రైవేట్ కీ తోటి హ్యాష్ని ఎన్క్రిప్ట్ చేస్తుంది. సో ఇది సర్టిఫికేట్ అనమాట, యూట్యూబ్ యొక్క డిజిటల్ సర్టిఫికేట్ ఇది. దీన్ని సర్టిఫికేట్ అథారిటీ ఏం చేస్తుందంటే యూట్యూబ్కి ఇష్యూ చేసేస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ దగ్గర యూట్యూబ్ యొక్క డిజిటల్ సర్టిఫికేట్ ఉంది.
సో వెన్ ఎవర్ మనలాంటి పర్సన్స్ యూట్యూబ్ని ఇలా మూవీ రిక్వెస్ట్ మన సైడ్ దగ్గర నుండి మూవీ రిక్వెస్ట్ పంపిస్తే అదేం చేస్తుందంటే మనకి ఈ డిజిటల్ సర్టిఫికేట్ని ఇలా పంపిస్తుంది. ఇలా పంపించి ఈ సర్టిఫికేట్ని చూసుకొని చెక్ చేసుకొని నీకు పబ్లిక్ కీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేను యూట్యూబే అని చెప్పి నువ్వు కన్ఫర్మేషన్ కూడా దీంట్లోనే, ఇదే నా సర్టిఫికేట్, ఇదే నా ఐడెంటిటీ, ఇది నా ఐడెంటిటీ కార్డ్ అని చెప్పి పంపించింది. వెల్ అండ్ గుడ్. ఇప్పుడు మన దగ్గర బ్రౌజర్ దగ్గరికి ఈ సర్టిఫికేట్ వచ్చింది. కానీ ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోజ్లీ మనకు ఇక్కడ ఒక డౌట్ రావాలా. అరే మనకి ఇప్పుడు సర్టిఫికేట్ అయితే ఓపెన్లో ఉంది, వీ కెన్ రీడ్ ఇట్ అవుట్, నైస్. కానీ ఇక్కడ హ్యాష్కి మనము సర్టిఫికేట్ అథారిటీ ఏం చేసింది, తన ప్రైవేట్ కీ తోటి ఎన్క్రిప్ట్ చేసింది. సో ఈ హ్యాష్ని బ్రౌజర్ రీడ్ చేయగలుగుతుందా? అన్లెస్ అంటిల్ సర్టిఫికేట్ అథారిటీ పబ్లిక్ కీ బ్రౌజర్ దగ్గర లేకుంటే రీడ్ చేయలేదు. రీడ్ చేయకుంటే ఏమవుతుంది అని అంటే, రీడ్ చేయకుంటే ఈ సర్టిఫికేట్ ఒరిజినలా కాదా అని బ్రౌజర్ కనుక్కోలేదు, కన్ఫర్మేషన్ చేసుకోలేదు. ఇప్పుడు ఈ మొత్తం సర్టిఫికేట్ని తను కూడా హ్యాష్గా కన్వర్ట్ చేసి రెండు మ్యాచ్ అయితేనే కదా ఈ సర్టిఫికేట్ ఒరిజినల్ కాదా తెలిసేది. సో బ్రౌజర్కి ఏం కావాలి, సర్టిఫికేట్ అథారిటీ యొక్క పబ్లిక్ కీ కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సర్టిఫికేట్ అథారిటీ అనమాట. సర్టిఫికేట్ అథారిటీ ఏం చేస్తుంది అంటే, ఈ సర్టిఫికేట్ అథారిటీ యొక్క పబ్లిక్ కీ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రౌజర్లో ఆల్రెడీ డిఫాల్ట్గా సేవ్ అయి ఉంటుంది. ఒక్క బ్రౌజర్లోనే కాదు, లైక్ మనందరి కంప్యూటర్స్లలో అన్ని బ్రౌజర్లకి ఆల్రెడీ డిఫాల్ట్గా సర్టిఫికేట్ అథారిటీస్ యొక్క పబ్లిక్ కీస్ ఆల్రెడీ ఉంటాయి. ఏదర్ ఇట్ ఈస్ ఎడ్జ్ అయి ఉండొచ్చు, లేకపోతే క్రోమ్ అయి ఉండొచ్చు, ఫైర్ ఫాక్స్ అయి ఉండొచ్చు, యూ నేమ్ ఇట్. ప్రతి ఒక్క బ్రౌజర్ దగ్గర సర్టిఫికేట్ అథారిటీ పబ్లిక్ కీస్ ఆల్రెడీ ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎడ్జ్ వాడుతున్నాను, ఎడ్జ్కి మనకి డైరెక్ట్గా మన ఆపరేటింగ్ సిస్టంలోనే ఉంటుంది అనమాట. సో ఇఫ్ యూ కెన్ సర్చ్ మేనేజ్ యూజర్ సర్టిఫికేట్స్ అని ఇక్కడ మీరు సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు ఇలా ఒక చిన్న ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ట్రస్టెడ్ రూట్ సర్టిఫికేషన్ అథారిటీస్లోకి వెళ్ళి సర్టిఫికేట్స్లోకి వెళ్తే హియర్ యూ కెన్ సీ ఆల్ సర్టిఫికేట్ అథారిటీ యొక్క పబ్లిక్ కీస్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నేను డిజిసర్ట్ అని చెప్పాను ఇంతకుముందు, డిజిసర్ట్ ఉంది, అండ్ మైక్రోసాఫ్ట్ ఆర్ఎస్ఏ, వెరిసైన్ ఉంది. సో ఇలాంటి మొత్తం అన్ని పబ్లిక్ కీస్ అన్నీ, సర్టిఫికేట్ అథారిటీస్ యొక్క పబ్లిక్ కీస్ అన్నీ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా మన దగ్గర స్టోర్ అయి ఉంటాయి. సీ హియర్ పబ్లిక్ కీ ఆల్రెడీ ఉంది. సో ఏ సర్టిఫికేట్ అథారిటీ సైన్ చేసినా కానీ సరే బ్రౌజర్ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. ఇది ట్రస్ట్ వర్తీ అయితే చాలు, మన దగ్గర పబ్లిక్ కీ ఉంది. సో ఇప్పుడు మన దగ్గర యూట్యూబ్ అయితే మనకి సర్టిఫికేట్ పంపించింది. సర్టిఫికేట్ అథారిటీ యొక్క పబ్లిక్ కీ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా మన దగ్గర డిఫాల్ట్గా బ్రౌజర్లో మెన్షన్ చేసి ఉంది. సర్టిఫికేట్ పబ్లిక్ కీ ఆల్రెడీ మన దగ్గర ఉంది. సో నా ఇట్స్ వెరీ ఈజీ టు డీక్రిప్ట్ ఇట్. ఇక్కడికి వెళ్ళేసి జస్ట్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి సర్టిఫికేట్ అథారిటీ పబ్లిక్ కీని యూజ్ చేసి మనం డీక్రిప్ట్ చేసేసేయచ్చు. సర్టిఫికేట్ అథారిటీ పబ్లిక్ కీ యూజ్ చేసి మనం డీక్రిప్ట్ చేసేసాం. దెన్ మనకి హ్యాష్ వాల్యూ అనేది బయటకు వచ్చేస్తుంది. గాట్ ఇట్, హ్యాష్ వాల్యూ వచ్చేసింది. దెన్ బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఈ ఎంటైర్ సర్టిఫికేట్ని ఇష్యూడ్ నుంచి పబ్లిక్ కీ వరకు ఈ ఎంటైర్ సర్టిఫికేట్ని ఇలా కాపీ చేసుకొని హ్యాష్గా కన్వర్ట్ చేస్తుంది. ఇట్ కన్వర్ట్స్ దిస్ ఎంటైర్ డేటా ఇంటూ హ్యాష్. అలాగే ఆల్రెడీ సర్టిఫికేట్లో ఉన్న హ్యాష్ ఈ రెండింటిని కంపేర్ చేస్తుంది, మ్యాచ్ అయ్యిందా లేదా అని చెప్పి. ఇఫ్ ఇట్ ఈజ్ ఎ మ్యాచ్, దెన్ యూట్యూబ్ అనేది ఒరిజినల్ అని చెప్పేసి ఇట్ విల్ స్టార్ట్ యూజింగ్ ద పబ్లిక్ కీ. ఒకవేళ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఈ సర్టిఫికేట్ ట్యాంపర్ అయినట్టుగా. సో అజ్యూమ్ దట్ ఈసారి మనకు వచ్చిన సర్టిఫికేట్ అయితే ఒరిజినల్. సో బ్రౌజర్ ఏం చేస్తుంది, ఈ పబ్లిక్ కీని తీసుకుంటుంది, యూట్యూబ్ యొక్క పబ్లిక్ కీని తీసుకొని, మీకు గుర్తుంది కదా ప్రీషేడ్కి, ఇక్కడ నుంచి కాపీ చేసినటువంటి ఈ పబ్లిక్ కీని కాపీ చేసుకొని ఈ కీ తోటి ఇప్పుడు ఇక్కడ ప్రీషేడ్ కీని ఎన్క్రిప్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇట్ విల్ ఎన్క్రిప్ట్ హియర్ విత్ ద యూట్యూబ్ పబ్లిక్ కీ అండ్ దెన్ ఈ ప్రీషేడ్ కీని యూట్యూబ్కి పంపిస్తుంది యాజ్ యూజువల్. అండ్ యూట్యూబ్ ఏం చేస్తుంది, మనం ఫస్ట్ డిస్కస్ చేసినట్లనే ఇట్ విల్ డీక్రిప్ట్ దిస్. వన్స్ ప్రీషేడ్కి వచ్చిన తర్వాత డీక్రిప్ట్ చేసుకుంటుంది. దెన్ దాని తర్వాత ఏం చేస్తుంది, ఈ ప్రీషేడ్ కీని యూజ్ చేసుకొని దీంట్లోనే డేటాని ఎన్క్రిప్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే మనం రిక్వెస్ట్ చేసినటువంటి మూవీని ఇట్ విల్ ఎన్క్రిప్ట్ అవర్ మూవీ విత్ ప్రీషేడ్ కీ అండ్ ఆ డేటాని మనకి ట్రాన్స్ఫర్ చేస్తుంది.
అండ్ వీ కెన్ వాచ్ ద మూవీ. అగైన్ మూవీ అయిపోయిన తర్వాత ఇంకో మూవీ రిక్వెస్ట్ కావాలనుకుంటే సేమ్ ప్రీ షేర్డ్ కీని యూజ్ చేసి మనం రిక్వెస్ట్ పంపిస్తాం యూట్యూబ్కి. అండ్ యూట్యూబ్ కూడా అదే ప్రీ షేర్డ్ కీని యూజ్ చేసి మరి మనకి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. మనం రెగ్యులర్గా మూవీస్ కంటే షార్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఎవ్రీ 30 సెకండ్స్కి మీరు స్క్రోల్ అప్ చేస్తే ప్రతి 30 సెకండ్స్కి ఒకసారి యూట్యూబ్కి రిక్వెస్ట్ వెళ్తుంది ప్రీ షేర్డ్ కీలోనే, ఐ మీన్ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో. అండ్ దెన్ విల్ గెట్ ఏ రెస్పాన్స్ ఫ్రమ్ ద యూట్యూబ్ విత్ ద డేటా. సో ఈ విధంగా జరిగే ప్రాసెస్ని అండ్ మనకి ఈ సర్టిఫికేట్ అథారిటీ ప్రొవైడ్ చేసిన ఈ సర్టిఫికేట్ ఉంది చూసారా, ద సేఫ్ వే ఆఫ్ షేరింగ్ పబ్లిక్ కీ ఫ్రమ్ వెబ్సైట్ టు ఏ బ్రౌజర్. ఈ ప్రాసెస్నే, ఈ ఎంటైర్ థింగ్నే మనం ఏమంటున్నామంటే డిజిటల్ సర్టిఫికేట్. సింపుల్. ఈ డిజిటల్ సర్టిఫికేటే యూట్యూబ్ యొక్క అయితే ఐడెంటిటీ, యూట్యూబ్దనే కాదు ఏ అప్లికేషన్ వెబ్సైట్ దైనా అని ఇదే ఐడెంటిటీ, ఇదే పబ్లిక్కి, ఇదే ఎవ్రీథింగ్ అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ డిజిటల్ సర్టిఫికేట్. I know ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్, బట్ ఇఫ్ యూ ఆల్రెడీ అండర్స్టూడ్ ద బేసిక్ కాన్సెప్ట్స్ లైక్ సిమెట్రిక్, అసిమెట్రిక్, హ్యాషింగ్, ఈ కాన్సెప్ట్స్ మీకు ఆల్రెడీ వచ్చింటే దిస్ ఈజ్ వెరీ సింపుల్, అర్థమైపోతుంది. ఎందుకంటే అవే కాన్సెప్ట్స్ రిపీట్ మోడ్లో వాడుతుంటాం అనమాట. యూట్యూబ్ నుంచి బ్రౌజర్కైనా, బ్రౌజర్ నుంచి సర్టిఫికేట్ అథారిటీకైనా, సర్టిఫికేట్ అథారిటీ టు బ్రౌజర్ అయినా, ఇవన్నీ ఎలా కమ్యూనికేషన్ జరుగుతాయంటే త్రూ సిమెట్రిక్, అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అండ్ హ్యాషింగ్. ఈ 3 కాన్సెప్ట్స్ కంటిన్యూస్గా వాడతాం. వీటినే కంబైన్ చేసి వాడితేనే మనం డిజిటల్ సిగ్నేచర్ ఆర్ డిజిటల్ సర్టిఫికేట్ అని అంటాం. సో గో త్రూ దిస్ వీడియో వన్స్ అగైన్ ఇఫ్ యూ వాంట్. అండ్ మనం ఒకసారి బిఫోర్ వి ఎండ్ దిస్ వీడియో ఒకసారి కీ కాంపోనెంట్స్ అండ్ ఈ మెయిన్ థింగ్స్ని ఇంకోసారి డిస్కస్ చేసుకుందాం. సో వాట్ ఈస్ డిజిటల్ సర్టిఫికేట్? డిజిటల్ సర్టిఫికేట్ ఈజ్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ ఇష్యూడ్ బై సర్టిఫికేట్ అథారిటీ టు వెరిఫై ద ఐడెంటిటీ ఆఫ్ ఏ వెబ్సైట్. ఒక వెబ్సైట్ యొక్క ఐడెంటిటీని వెరిఫై చేయడానికి మనకి ఇచ్చే ఎలక్ట్రానిక్ డాక్యుమెంటే డిజిటల్ సర్టిఫికేట్. అండ్ ఈ డిజిటల్ సర్టిఫికేట్ని ఇచ్చేది సర్టిఫికేట్ అథారిటీ. సర్టిఫికేట్ అథారిటీయే ఈ డిజిటల్ సర్టిఫికేట్స్ అన్నిటిని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ డిజిటల్ సర్టిఫికేట్లో మనకి ఇష్యూడ్ టు అంటే ఎవరికి ఇష్యూ చేస్తున్నాం, ఇష్యూడ్ బై ఎవరి ద్వారా ఇష్యూడ్ అవుతుంది, లైక్ సర్టిఫికేట్ అథారిటీ. ఐ ఆల్రెడీ గేవ్ యూ అన్ ఎగ్జాంపుల్ రైట్, లైక్ డిజిసర్ట్ కానీ, ఈ ముద్ర కానీ అలా. అండ్ మనకి సర్టిఫికేట్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. దెన్ ఆ వెబ్సైట్ యొక్క పబ్లిక్ కీ కూడా దీంట్లోనే స్టోర్ అయి ఉంటుంది. ఫైనల్లీ సిఎస్ డిజిటల్ సిగ్నేచర్ మీకు చూపించాను కదా. ఈ సర్టిఫికేట్ అథారిటీ ఎప్పుడైతే ఈ సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తుందో అప్పుడు సర్టిఫికేట్ మొత్తాన్ని హ్యాష్గా మార్చేసి దెన్ వాట్ ఇట్ విల్ డూ ఈస్ ఈ హ్యాష్ని మరి ఎన్క్రిప్ట్ చేస్తుంది అనమాట విత్ వాట్ సర్టిఫికేట్ అథారిటీ యొక్క ప్రైవేట్ కీ తోటి. సో ఈ హ్యాష్ని ఎన్క్రిప్ట్ చేసే ప్రాసెస్ ఏమని మనకి డిజిటల్ సిగ్నేచర్ అనమాట. సర్టిఫికేట్ అథారిటీ యొక్క డిజిటల్ సిగ్నేచర్ అదే. అండ్ దెన్ డిజిటల్ అథారిటీ ఉంది. డిజిటల్ అథారిటీ అంటే ట్రస్టెడ్ ఆర్గనైజేషన్ టు ఇష్యూ డిజిటల్ సర్టిఫికేట్స్. దాంట్లో ఎగ్జాంపుల్స్ డిజిసర్ట్, గ్లోబల్ సైన్, లెట్స్ ఎన్క్రిప్ట్, ఈ ముద్ర ఇవన్నీ వస్తాయి. అండ్ దీని మెయిన్ ఫంక్షన్స్ ఏంటి అని అంటే డిజిటల్ సర్టిఫికేట్స్ని ఇష్యూ చేయడము, సర్టిఫికేట్స్ని సైన్ చేయడం డిజిటల్గా, ఐ మీన్ సిగ్నేచర్, డిజిటల్ సిగ్నేచర్స్ని ఇష్యూ చేయడము. అండ్ దెన్ సర్టిఫికేట్స్ ఒకవేళ ఎక్స్పైర్ అయినా లేకపోతే రివోక్ చేయాలని అన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ అనేది రోగ్ వెబ్సైట్ అని తెలిసింది, అండ్ దెన్ మనకి ఆ సర్టిఫికేట్ని ఇమ్మీడియట్గా రివోక్ చేయాలి అంటే సర్టిఫికేట్ అథారిటీ వల్లనే పాసిబుల్ అవుతుంది, దానికి అథారిటీ ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ ఎన్ష్యూర్ ఆల్ ద కంప్లయన్స్ పాలసీస్ ఫర్ ద సేఫ్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా. ఎన్క్రిప్ట్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని కంప్లయన్స్ పాలసీస్ని అది ఫాలో అవుతుంది. So this is all about digital certificate and certificate authority. Hope you learned something out of this video. If that's true, please do subscribe to my channel. Video like cheyandi, and in case meek aina queries or suggestions unte please comment below. Thank you. Thanks for watching.